హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మా యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ట్రేడ్ ఏదైతే చేశానో అది చార్ట్స్ మీద డిస్కస్ చేద్దాము. అంటే ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఆపర్చునిటీ ఎక్కడ దొరికింది మనకి, హౌ వాజ్ ద మార్కెట్ అని డిస్కస్ చేద్దాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అది కాకుండా మనకి టాప్ 5 స్టాక్స్, అంటే టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ అని ఉంటారు కదా మనకి నిఫ్టీలో. సో అవి కూడా చూద్దాం. చార్ట్స్, మెయిన్లీ చార్ట్స్ అనలైజ్ చేద్దాం మనము. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. రెడ్ క్యాండిల్ పడ్డది. సో ఇక్కడ తీసుకున్నాను ట్రేడ్. అంటే కింద పడుతుందని ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ పీ తీసుకుంటే నేనేమనుకున్నాను, అట్లీస్ట్ ఇక్కడ వరకు టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అయినాక ఎగ్జిట్ అవ్వచ్చు అని అనుకున్నాను. బట్ దీనికన్నా ముందు ఇక్కడ టచ్ అవ్వకుండా ముందు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ బ్లూ లైన్కి నిఫ్టీలో టచ్ అయిపోయింది. సో ఇది చాలా చెప్పాలి అంటే హై లెవెల్ అండి, హై ప్రయారిటీ లెవెల్. సో ఇక్కడ కంపల్సరీ టచ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది ఒక ట్రేడ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ సిమిలర్లీ మనకి ఏంటంటే ఈ ట్రేడ్ ఇక్కడ పడుతుంది అంటే పడిందని తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు రీచ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. బట్ ఇక్కడ కూడా నార్మల్లీ ఎట్లా ఉంటుందంటే ట్రేడ్ ఆపర్చునిటీ ఇక్కడ కూడా బై చేయొచ్చు మనం. బేసికలీ బై చేస్తే కొంతవరకు ఇక్కడ వరకు పైకి వెళ్ళి మళ్ళీ కింద పడాలి జనరల్గా అయితే. ఎందుకంటే ఇక్కడ కింద రెడ్ లైన్ ఉంది. రెడ్ లైన్ అని కూడా హై ప్రయారిటీ లైన్, ఇక్కడ టచ్ అవ్వాల్సిందే. కానీ మార్కెట్ రివర్స్ అయింది, ఇక్కడ నుంచి పడి పైకి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వరకు టార్గెట్ రీచ్ అయింది. ఓకే, ఇది నేను చేయలేదు ట్రేడ్ యాక్చువల్లీ. ఓకే, సో నిఫ్టీ అనే ట్రేడ్ ఇలా తీసుకున్నాను. ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ బ్లూ లైన్ నిఫ్టీ ఇక్కడ టచ్ అవ్వగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. అంటే పిఈ ట్రేడ్ అనమాట, అంటే సెల్ ట్రేడ్ అనమాట బేసికలీ. దాని తర్వాత ఇంకా ఇది బ్రేక్ ఆఫ్ అవ్వగానే ఇక్కడ మనకి ఇక్కడ వరకు వచ్చి కింద పడుతుంది అనుకున్నాను. సో సిమిలర్లీ ఇక్కడ వరకు వచ్చి పైన కింద పడుతుంది అనుకున్నాను. బట్ ఇది ఇక్కడ వరకు వెళ్ళి కింద పడుతుంది, కంప్లీట్గా ఇంకా కింద పడుతుంది అని అనుకున్నాను. ఇది రెడ్ లైన్ వరకు టచ్ అవ్వాలి, బ్రేక్ అవ్వాలి అనుకున్నాను. కానీ మార్కెట్ రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. సో బేసికలీ ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ట్రేడ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. అంటే మనం ఈ లెవెల్ టచ్ కిందికి వచ్చింది, 2 సార్లు రిజెక్షన్ వచ్చింది కాబట్టి కింద పడుతుంది అనుకున్నాం, కానీ పైకి వెళ్ళింది. దాని తర్వాత మంచి ట్రేడ్ అనమాట, మంచి పాయింట్స్ వచ్చాయి. అండ్ సిమిలర్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనము సెల్ చేస్తే మళ్ళీ ఇక్కడ టచ్ అవ్వకుండా ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మళ్ళీ కింద పడుతుంది అనుకున్నాం, కానీ రివర్సే పైకి వెళ్ళింది. దాని తర్వాత మంచి ట్రేడ్ అనమాట. ఏదేమైనా నా అనాలిసిస్ అయితే ఫస్ట్ ట్రేడ్ అయితే కరెక్ట్ అయింది. ఇప్పుడు మనకి నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ చూద్దాము. హీరో మోటోకార్ప్ చాలా బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట. ఫస్ట్ క్యాండిల్, ఇది 1 minute టైం ఫ్రేమ్ వాడైతే 1 minute టైం ఫ్రేమ్ ఇస్ ద బెస్ట్ టైం ఫ్రేమ్ ఫర్ ఇంట్రాడే అనమాట. రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, గ్రీన్ ఫామ్ అయింది, ఇంకో గ్రీన్ ఫామ్ అయింది. మంచి ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఎంట్రీ అయితే ఈ R1 లెవెల్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ పైన ఇంకా ఇంపార్టెంట్ మేజర్ లెవెల్స్ ఏం లేవు కాబట్టి పివోట్ లెవెల్ ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు, లేదు అన్న ఈ లెవెల్ కూడా ఎగ్జిట్ కావచ్చు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రేడ్, అంటే స్ట్రెస్ లేని ట్రేడ్ అనమాట, ఈజీ ట్రేడ్. సో సిమిలర్లీ ఇంకో JSW స్టీల్ చూద్దాము. ఓకే, సో JSW స్టీల్ చూస్తే 1 minute టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయి వెళ్ళిపోయింది. ఈ గ్యాప్ అప్ 1 minute క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఇమీడియట్లీ మనం ఎంట్రీ తీసుకున్న ఈ గ్రీన్ అనే ఎక్కడ టచ్ అవుతుందో అది మనకి ఫస్ట్ టార్గెట్. దీని తర్వాత కింద రివర్స్ అయ్యి మళ్ళీ కొంచెం వెయిట్ చేస్తుంటే R2 మన టార్గెట్ అయ్యేది. సో ఇట్లా మనం ట్రై చేయాలి. టూ ఆపర్చునిటీస్ అనమాట. మన పైకి వెళ్తుంది అంటే బై చేస్తాం, ఇదొక ఆపర్చునిటీ హిట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒకవేళ కంటిన్యూ చేయకపోయినా ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసినా ఇక్కడ వరకైనా R2 వరకైనా మంచి ప్రాఫిట్ ఇచ్చేది అనమాట. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాము, టాటా మోటార్స్. వెరీ బ్యూటిఫుల్ ట్రేడ్, బట్ వెరీ పేషెన్స్ ఉండాలి.
గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడంగానే మనం అట్లీస్ట్ పైకి వెళ్తుందని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ వరకు రివర్స్ అయింది, కానీ మనం పేషెన్స్తో వెయిట్ చేయాలి. ఇది బ్రేక్ అయితేనే కింద మనం ఎగ్జిట్ అవ్వాలి. స్టాప్ లాస్ ఇచ్చడము ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. కానీ పేషెన్స్గా వెయిట్ చేస్తే ఈ బ్లూ పక్క గ్రీన్ లైన్ ఒక టార్గెట్, పక్క బ్లూ లైన్ ఒక టార్గెట్. ఇంకా కంటిన్యూ చేస్తే బ్లూ లైన్ పైన కూడా పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఒక ట్రేడ్, ఇక్కడ మళ్ళీ పడి ఇక్కడ కూడా మనం బై చేయొచ్చు. ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ బై చేసిన R2 అనేది మళ్ళీ ఇంకో టార్గెట్ అనమాట. సిమిలర్లీ ట్రెండ్ చూద్దాము. ట్రెండ్ సో వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. గ్రీన్ క్యాండిల్ పడంగానే ఇంకో గ్రీన్ క్యాండిల్ పడంటే పైకని బై చేసేవాళ్ళం, కానీ కాలేదు. ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ మనం సెల్ చేసిన ట్రేడ్ ఒక టార్గెట్ అనేది లేదు పర్టికులర్గా. ఇదొక టార్గెట్ అయి ఉండాలి, బట్ ఇక్కడ టార్గెట్ అవ్వకుండానే రివర్స్ అయిపోయింది. సో దాని తర్వాత ఇంకో ట్రేడ్ ఆపర్చునిటీ, ఇది ఎక్కడైతే బ్రేక్ అయిందో ఇక్కడ, సో ఇదొక ట్రేడ్ ఆపర్చునిటీ. ఇది బ్రేక్ అయినాక ఇక్కడ వరకు వెళ్తుంది ఒక టార్గెట్ అనమాట, అంతే. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేను, బట్ వావ్, ట్రెమండస్ ట్రేడ్ అనమాట. సో అదొక టార్గెట్. మళ్ళీ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ మళ్ళీ చెప్తాను ఎక్స్ప్లెయిన్గా. ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్, ఇక్కడ టచ్ కాలేదు, బట్ ముందు ఎగ్జిట్ అయ్యింటే బాగుండేది. ఇక్కడ ఎగ్జిట్ కాకుండా మళ్ళీ రివర్స్ అయితే ఒక స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ ఇక్కడ బై చేసి టార్గెట్ 1 లేదు, మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ఇదొక టార్గెట్ 2, టార్గెట్ 3. సో ఎండ్ వరకు ఇంకో ఇక్కడ ఉన్న ఒక, ఇది టార్గెట్ కాదు బేసికలీ 2 టార్గెట్స్. మంచి ట్రేడ్ అనమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు టాప్ లూజర్స్ చూద్దాం మనకి నిఫ్టీ 50లో. ఇండస్ బ్యాంక్, అన్ని స్టాక్స్ పెరిగినాయి, ఒక లూజర్ ఒకటి ఇండస్ బ్యాంక్ అన్నమాట. సో ఇండస్ ఇండియా బ్యాంక్ చూస్తే మనకి ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇంకో గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, ఒకవేళ ఇక్కడ మనకి ఒక లెవెల్ ఉంది చూస్తారు కదా, ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడంగానే ఇక్కడ బై చేసిన ఈ ఏదైతే గ్యాప్ ఉందో ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేస్తుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ పైకి వెళ్తుందా లేదా అనేది మనకు తెలియదు. ఒకవేళ పైకి వెళ్ళినా ఇది ఒక టార్గెట్, కానీ వెళ్ళలేదు అన్ఫార్చునేట్లీ. ఈ గ్యాప్ ఫిల్ చేసి రివర్స్ తీసుకుంది అనమాట దీని తర్వాత. సో ఇక్కడ మనం గట్టిగా ఒక ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ వరకు వచ్చేది, బట్ నెక్స్ట్ టార్గెట్ అనేది లేదు ఒక కంప్లీట్గా. సో ఓన్లీ 1 ట్రేడ్ ఆపర్చునిటీ బేసికలీ. ఇక్కడ బై, గ్యాప్ అప్, మళ్ళీ ఇంకో ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు, బట్ వెరీ రిస్కీ. ఇక్కడ సెల్ ఇక్కడ బై, సెల్, ఇక్కడ సెల్. మరి ఇక్కడ టార్గెట్ అయితే లేదు కంప్లీట్గా. ఇది ఒక చిన్న టార్గెట్ అనుకోవచ్చు, లేదా ఈ టార్గెట్ అనుకున్నా పెద్ద టచ్ కాలేదు బేసికలీ. యా, సో ఇది ఇవాళ మార్కెట్లో జరిగిన ట్రేడ్స్ అండ్ చార్ట్స్ ట్రేడ్ అనాలిసిస్. సో ఎక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్ అని చూసాము. సో బేసికల్లీ మనం డైలీ ఈ చార్ట్స్లో చూడాలి. ఈ చార్ట్సే మనం అబ్జర్వ్ చేస్తుంటారు. న్యూస్ అనేది చూడకూడదు. న్యూస్ అనేది చూస్తే మన మైండ్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇట్లా డైలీ మనం చార్ట్స్ అనాలిసిస్ చేస్తే అప్పుడు ట్రేడింగ్ మనం పర్ఫెక్ట్ అవుతాం అట్లా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్.